జీవో నెంబర్ 49 విరమించుకోవాలి విరమించుకోవాలి జీవో నంబర్ 49 విరమించుకోవాలి 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 జీవో నంబర్ 49 విరమించుకోవాలి 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 జీవో నెంబర్ 49 విరమించుకోవాలి విరమించుకోవాలి కాంగ్రెస్ డౌన్ డౌన్ 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 కాంగ్రెస్ విరమించుకోవాలి విరమించుకోవాలి డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ విరమించుకోవాలి జీవో నెంబర్ 49 విరమించుకోవాలి జీవో నెంబర్ 49 విరమించుకోవాలి జీవో నెంబర్ 49 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ జీవో విరమించుకోవాలి పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఉదయం పూట శుభాభినందనలు తెలియజేస్తూ ఇవాళ మన జిల్లాకు ప్రత్యేకించి కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ కు సంబంధించిన ఒక ప్రాముఖ్యత గల అంశాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. జియో నెంబరు 49 డిక్లరేషన్ ఆఫ్ కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ అనే ఒక జియో రాష్ట్ర ప్రభుత్వం 30 మే నాడు తీసుకురావచ్చింది, 15 రోజుల క్రితం. ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందనంటే అసలు కనీస సమాచారం కూడా ప్రజాప్రతినిధులకు ఎవరికి ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఈ జియో తీస్తున్నప్పుడు అసలు చట్టంలో ఏమని చెప్పారు, ఈ జియో ఏ రకంగా తీసిండ్రు అని ఒకసారి చూస్తే దీంట్లో ఉన్న లోపాలన్నీ మనకు బయటపడతాయి. ఇవాళ దీని మీద అనేక మంది ప్రజలకు, ఆదివాసులకు, గిరిజనులకు, ఎస్సీలు, బీసీలు అందరికీ కూడా సబ్బండ వర్గాలకు అపోహలు, అనుమానాలు ఉన్నాయి. కానీ దీన్ని నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేస్తలేదు. ఇవాళ ఎమ్మెల్యేగా, సిర్పూర్ ఎమ్మెల్యేగా నేనున్నా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోలక్ష్మి గారు ఉన్నారు, ఎంపీగా కొడం నగేష్ గారు ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత గల అంశంలో కనీస సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఎట్లా తీసుకొస్తారనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ మేము తాంబూలాలు ఇచ్చేసినాం, మీరు తన్నుకు సావండి అనే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరించడం చాలా అన్యాయం. ఎందుకంటే నేను ఒక్కసారి ఈ జీవోలోని పలు అంశాలను ఉటంకిస్తా. ఈ జీవో మీ దగ్గర పెట్టు. ఇవాళ జీవో 30 తారీఖు నాడు ఇచ్చారు. ఎవరిచ్చారు? జీవో అహ్మద్ నదీం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము అంతకన్నా ఈ జీవో వచ్చే కన్నా వారం రోజుల ముందే మాకు అదే సెక్రటేరియట్ లో మాకు ఒక రివ్యూ సమీక్ష సమావేశం పెట్టారు. సీతక్క గారు, కొండా సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు అందరం ఉండే. ఆ టైంలో కూడా మాకు కనీస సమాచారం ఇవ్వలేదు. దీనికన్నా జస్ట్ 24వ తారీఖు మీటింగ్ ఉండే, 30 తారీఖు నాడు ఈ జీవో ఇచ్చారు. కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఎంత దారుణం అంటే ఇది ఎనెక్జర్ 1 లో చూడండి. ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 36A ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ hereby declares the tiger corridor area connecting Kawal Tiger Reserve in Telangana to Tadoba Andheri Tiger Reserve in Maharashtra as Kumram Bhim Conservation Reserve. తాడోబా అభయారణ్యానికి, కవ్వాల్ అభయారణ్యానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేస్తూ ఈ జీవో ఇచ్చారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపాయకారిగా, ఇంత లోపభూయిష్టంగా కనీసం సమాచారం ప్రజలకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వకుండా ఈ జీవో తీసుకొచ్చిన విధానాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. సెంట్రల్ ఇండియా ల్యాండ్స్కేప్ అంటే మధ్య భారతదేశంలోని పీఠభూమికి ఈ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చాలా కీలకంగా ఉంది. ఇది కనెక్టింగ్ ఏరియా. ఆ టైగర్ మూవ్మెంట్ ఏదైతే తాడోబా తిప్పేశ్వరం నుంచి ఇటు మహారాష్ట్రలో ఉన్న తాడోబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆదిలాబాద్ దగ్గర ఉన్నాయి. ఈ రెండింటికి మరియు కవ్వాల్ కనెక్టింగ్ ఏరియా ఈ మధ్య నుంచి ఏర్పడుతుంది. కాబట్టి టైగర్ కారిడార్, ఇదివరకు ఏదైతే టైగర్ కారిడార్ అన్నారో ఆ టైగర్ కారిడార్ ను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారులకు కానీ మినిమం సమాచారం కూడా ఇవ్వలేదండి. ఇవాళ ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా? ఇప్పుడు ఏం చెప్తున్నారు?
కన్జర్వేషన్ రిజర్వ్స్ ఆర్ స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ డిజైన్ టు ఫంక్షన్ యాజ్ బఫర్ జోన్స్ ఆర్ కనెక్టింగ్ కారిడార్స్ బిట్వీన్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ టైగర్ రిజర్వ్స్. అంటే ఇప్పుడున్న అభయారణ్యాలకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా, టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా మేము డిక్లేర్ చేస్తే ఇవి కూడా ప్రొటెక్టెడ్ రక్షిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసినట్టు అయితే అని ఇదే జీవోలో పేర్కొన్నారు 2వ పేరాలో. కాబట్టి ఇదంతా రక్షిత ప్రాంతం అయితే మనం మన బతుకులు ఎక్కడ పోవాలనేది ప్రజలు ఆలోచన చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా 1500 స్క్వేర్ కిలోమీటర్లు 1500 స్క్వేర్ కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని డిక్లేర్ చేస్తే కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్టి, కౌటాల, బెజ్జూర్, కాగజ్ నగర్, రెబ్బెన, దహగాం, తిర్యాని ఇవన్నీ మండలాల్లోని ప్రాంతాలన్నీ కూడా 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్, మేజర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ వచ్చి గర్లపేట్, అడా, మానిక్గఢ్, ధనోరా, గూడెం, బెజ్జూర్, కడంబ, గిరెల్లి ఇవన్నీ కలుపుతూ ఒక 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లను కలిపి దేనికోసం చేస్తున్నారంటే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి. బఫర్ జోన్ అంటే ఇన్ని రోజులు మనం కవ్వాల్ టైగర్ లో బఫర్ జోన్ లో లేకుండే, దీంతో బఫర్ జోన్ లోకి వచ్చినట్టే బఫర్ జోన్ క్రియేషన్. దాని తర్వాత రీసెర్చ్ అండ్ మానిటరింగ్, ఈ జంతువుల మీద, అటవీ జంతువుల మీద, టైగర్ మీద, దాని మీద రీసెర్చ్ చేయడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక అవకాశం. ఇది ఒకటే కాకుండా ఏం చెప్తున్నారు, ఈ ఏరియా బాగా ప్రాణహిత, పెద్దవాగు, వైన్గంగా, వార్ధా నదుల పరివాహక ప్రాంతం గొప్ప ఏమంటారు శిలాజ సంపదకు పెట్టని కోట, కాబట్టి దీన్ని డిక్లేర్ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏరియాలో 4 పెద్ద పులులు, 3 వాటి పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో పాటు 45 పులులు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నాయట. ఈ ఆవాసం ఏర్పరచుకున్నాయి 7 మాత్రమే. ఇంకొకటి ఈ పాయింట్ నెంబర్ 9 అది ఎంత లోపభూయిష్టం అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ has conducted consultations with local communities in 339 villages and habitations, wherein the proposal to notify the areas conservation reserve are discussed. ఎంత దారుణం అంటే 339 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ప్రజలకు మేము సమాచారం ఇస్తే ప్రజలందరూ ఒప్పుకుంటే మేము ఈ జీవో తీసుకొచ్చినామని రాసిండు. ఎక్కడ గ్రామ సభ పెట్టిండు, ఎవరికి సమాచారం ఇచ్చిండు, ఎవరికి ఖరీదు ప్రజాప్రతినిధులకు మాకే తెలియదు. ఇక గ్రామ సభ పెట్టేట గ్రామస్తులకు ఇచ్చినామని అంటున్నారు. ఇప్పుడు ఎంత దారుణం అంటే, ఎంత లోపభూయిష్టంగా, ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి రిజర్వ్ బ్లాక్ లో ఎన్నెన్ని ఎకరాలు, ఎన్నెన్ని హెక్టార్లు అని చెప్పి మొత్తంగా ఈ జీవో తీసుకొచ్చి వాళ్ళ మనకు తీరని శోకాన్ని మిగిల్చే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దీన్ని మనమందరం ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది ఒక్కటే కాకుండా ఇవాళ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దీన్ని చూపించి వాళ్ళు మనకు కన్జర్వేషన్ రిజర్వ్, టైగర్ కన్జర్వేషన్, దాని పేరు కూడా కుమ్రం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ అని పేరు పెట్టుకున్నారు. ఇక మన పొట్టగొట్టేందుకు, మన నోటికాడి ముద్దను ఎత్తుకపోయేందుకు, మన ఇబ్బంది పెట్టేందుకు కూడా ఆ పోరాట వీరుని ఉపయోగించుకునే పరిస్థితి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వచ్చిందంటే మీరు ఊహించండి. ఇందులో క్లియర్ గా 47 పేజీలో డిక్లరేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎట్లా డిక్లేర్ చేస్తారు, ఎవరు చేస్తారు అనేది క్లియర్ గా ఉంది. ఇది చట్టం 1972 చట్టం ప్రకారం ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ హ్యావింగ్ కన్సల్టేషన్స్ విత్ లోకల్ కమ్యూనిటీస్ డిక్లేర్ ఎనీ ఏరియా యాజ్ అ కన్జర్వేషన్ రిజర్వ్ ఫర్ ప్రొటెక్టింగ్ ల్యాండ్స్కేప్, సీస్కేప్స్, ఫ్లోరా అండ్ ఫౌనా. చట్టం కేంద్ర పార్లమెంట్ చేసిన చట్టం ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారాలు దఖలుపరిచింది. దాన్ని దురుపయోగం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ వారికి కేంద్రంలో మీరున్నారు కదా, కేంద్రానికి కనీసం సమాచారం కూడా చెప్పలే. మాకు కనీసం కేంద్రంలో ఉన్న మంత్రి గారికి ఏమైనా సమాచారం ఇస్తే మా ఎంపీ గారికి ఏమైనా సమాచారం వచ్చేది. ఎంపీ గారికి కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. ఎవరికి తెలియకుండా ఇట్లా అడ్డగోలు వివరించడం చాలా తప్పు. ఇవాళ ఈ ఎన్ని సెక్షన్స్ అంటే ఈ వైల్డ్ లైఫ్ అభయారణ్యాలకు ఉండే సెక్షన్లలోని చాలా సెక్షన్ 18 కానివ్వండి, సెక్షన్ 27 కానివ్వండి, 30 కాని, 32 కానివ్వండి, 33 కాని, ఇవన్నీ కూడా దీనికి అప్లై అవుతుంది. ఫారెస్ట్ అధికారులు ఏం కాదు, మీరు చెప్పుకోండి, మేము చెప్పినట్టునండి అని చెప్తారు. ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. మీరు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన మరుక్షణం ఇవన్నీ క్లాజెస్, సెక్షన్స్ అండ్ క్లాజెస్, ఇవి సబ్ సెక్షన్స్ కూడా అప్లై అవుతాయి. దానికి ఒక మేనేజ్మెంట్ కమిటీ పెట్టారు. ఆ కమిటీకి
చైర్మన్ ఎవరు? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, అంటే పిసిసిఎఫ్ గారే దానికి చైర్మన్. దాని తర్వాత ఇవి ఎంత దారుణంగా ఉందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆఫ్టర్ ద ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండర్ సబ్సెక్షన్ 1, no change in land use pattern shall be made within the community reserve except in accordance with the resolution passed by the management committee and approval of the state government. ఒక్కసారి ఈ టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న భూములను దాని మీద ఉన్న యాజమాన్యాన్ని మార్చే హక్కు ఎవరికి లేదని చట్టం చెప్తుంది. దానికోసం మళ్ళా కమిటీ కూర్చోవాలి రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ దానికి తీర్మానం చేస్తేనే ఎక్కడ భూ యాజమాన్యం, అది ఇది ప్రైవేట్ భూమా, ఇది గవర్నమెంట్ భూమా, ఇది లేకపోతే రెవెన్యూ భూమా, ఎక్కడ కూడా వన్స్ మనకు టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేసిన మరుక్షణం భూ యాజమాన్యాన్ని ఎక్కడ కూడా మార్చే హక్కు ఉండదు. పూర్తిగా మనం ఇబ్బందుల పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఒక కమిటీ వేసారు. దాంట్లో కర్జీ సర్పంచ్ను, మొట్లగూడ సర్పంచ్ను, మురళిగూడ సర్పంచ్ను, కమర్గాం సర్పంచ్లో నలుగురిని వేసి ఈ మమ అనిపించే కార్యక్రమం చేశారు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కనీస సమాచారం ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. మంత్రి గారు సీతక్క గారు ఉండే, ఆమె ఇప్పుడు ఇక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ పోయారు. పోతూ పోతూ మన నెత్తిన శటకోపం పెట్టి బుద్ధిబండగా మార్చి ఆదివాసులకు, గిరిజనులకు అందరికీ అన్యాయం చేసిపోయింది ఆమె. చూడండి, మొన్న ఐటీడీఏ పరిధిలో గల ఆదివాసీ ఎమ్మెల్యేలు ఏదైతే ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసింది వారం రోజుల క్రితం. మన కోలక్ష్మి గారు కూడా వేయరు అక్కడికి. ఆమె పట్టుబడితే ఒక తీర్మానం చేసింది, జీవో నెంబర్ 49 రద్దు చేయాలి. ఆదివాసీ ఎమ్మెల్యేలకే సమాచారం ఇవ్వకుండా ఇవాళ ఇటువంటి జీవోని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎంత దారుణం అంటే మొత్తంగా ఈ వ్యవహారం మీద మనం ఒక్కసారి కూలంకుషంగా చర్చిస్తే ఎందుకు ఇంత హడావుడిగా, ఎందుకు ఇంత ఆదరబాదరగా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా దొంగ దెబ్బ తీరంగా, లేకపోతే దొంగదారిలా ఎందుకు రావాల్సి వచ్చింది ఈ ఫారెస్ట్ అధికారులు, ఎందుకు ఈ జీవో తీసుకురావాల్సి వచ్చింది ఒకసారి మనం ఆలోచన చేయాలి. వెనకటికి కాంగ్రెస్ వస్తే భూములు పోతాయి, కట్టెలు మనుషుల్ని శవాలను గాలబెట్టడానికి కూడా కట్టెలు దొరికాయని వెనకటికి పెద్ద మనుషులు అనుకున్నట్టు. ఇవాళ అటువంటిది ఇవాళ అదే పరిస్థితి మళ్ళా ఇవాళ తీసుకొచ్చే ఏర్పాటుకి ఏమన్నా చేస్తారా? ఈ కన్జర్వేషన్ రిజర్వ్ తోటి ఈ ప్రాంతం ఇప్పటికే చాలా వెనుకబడ్డది. టైగర్ జోన్, టైగర్ కారిడార్ అని చెప్పి ఒక రోడ్లకు పర్మిషన్ ఇస్తలేరు. పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్లకు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితి లేదు. గూడెం నుంచి తర్జల్లి వరకున్న ఆర్ఎండ్బి రోడ్డు 40-50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు, దానికి మరమ్మతులు చేయడానికి కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటారు. ఇవాళ పెంచకల్పేట నుంచి సలుగుపల్లి వరకు, బెజ్జూరు నుంచి సోమిని వరకు, సోమిని నుంచి మొగవెల్లి వరకు, మళ్ళా అగర్గూడ నుంచి కమర్గాం వరకు, కమర్గాం నుంచి మురళిగూడ వరకు, ఈ ప్రాంతాలు కర్జీ నుంచి మనకు రాంపూర్ వరకు, కర్జీ నుంచి లోహా వరకు, ఈ ప్రాంతాలన్నీ వెనకబడ్డాయి. ఇప్పుడు సిర్పూర్ నుంచి చీలపల్లి వరకు, చీలపల్లి నుంచి మాలిని వరకు, ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది. ఇటు పోతే అంకుసాపూర్ నుంచి లైన్ కూడా మారేపల్లి, అక్కడ మాణిక్ పటార్ వరకు అన్ని రోడ్లను పూర్తిగా అసలు కనీసం రిపేర్ చేయించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అది ఎప్పుడు కన్జర్వేషన్ రిజర్వ్ డిక్లేర్ కాకముందు. ఇక కన్జర్వేషన్ డిక్లేర్ అయిన తర్వాత మీరు పర్మిషన్లు ఇస్తే మేము బతుకుతామని ఎట్లా అనుకుంటాం చెప్పండి. ఇక మొత్తానికి రోడ్లు లేక ఈ ప్రాంతం వెనుకబడిపోతే ఇక్కడ ప్రజలు ఏమైపోవాలి చెప్పండి. మరి ప్రజలందరూ మొత్తానికి రెండు నియోజకవర్గాల్లో ఉన్న జిల్లా ప్రజలందరూ వేరే దగ్గర తరలించండి, మరి పునరావాసం కల్పించండి, వాళ్ళ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి. అప్పుడు జనాలు ఇక్కడ నుంచి పునరావాసం మీద వేరే ప్రాంతానికి పోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఇంత దారుణం అంటే ఇవాళ మీరు ఈనాడు పేపర్లో చూశారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో 2 గ్రామాలు, రాంపూర్ మరియు మైసంపేట, కడెం మండలంలోని గ్రామాలను ఒక 14 నెలల క్రితం వేరే ప్రాంతానికి పంపించారు. మీకు 15 లక్షల రూపాయలు ఇస్తాం, జాగాలు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, తర్వాత ప్రత్యామ్నాయంగా భూమి చూపిస్తామని. 14 నెలల తర్వాత వాళ్ళు మళ్ళా ఆ పాత ఊర్లకు వచ్చి అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే భూమి తీయలేదు, ఇండ్లు ఇయ్యలేదు, వాళ్ళ పైసలు ఇయ్యలేదు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోనే 2 గ్రామాల ప్రజలకు మీరు పునరావాసం కల్పించలేక ఆదివాసులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంటే ఇక్కడ ప్రాంత ప్రజలు మీరు ఎట్లా ఆదుకుంటారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి పూర్తిగా నేను అడిగేది ఏంటంటే ఈ పత్రికా మిత్రులు ఉన్నారు, మీరు కూడా ఆలోచన చేయాలి.
ఇక వెనుకబడ ప్రాంతం ఇంకా పూర్తిగా వెనక్కి నెట్టేయబడితే మనం ఇక్కడ బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్లనే 1972 వల్లనే మన కనీసం మరమ్మతులు కూడా జరగని పరిస్థితి. మా గ్రామం రెబ్బెన దగ్గర రోడ్డు మా 70-80 సంవత్సరాల క్రితం నుంచి ఉండే, దాన్ని కనీసం రిపేర్ చేయించాక ఇప్పుడు డైవర్ట్ చేశాం. ఆ డైవర్ట్ చేసిన దాంట్లో కూడా కొంత ఇంకొక 200 మీటర్స్ ఉన్నదంటే దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. ఇట్లనే గ్రామాల్లో పంచాయతీ భవనాలు కడదామనంటే ఇక్కడ మనం శివపల్లి అనుకున్నాం కదా, కోయపల్లి పంచాయతీ భవనం కడదామంటే కోయపల్లి గ్రామం ఏర్పడి దాదాపు 50 సంవత్సరాలు అయింది. అది చింతలమానేపల్లి మండలం. అక్కడ పంచాయతీ భవన నిర్మాణానికి కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డు చెప్పారు. సిర్పూర్ మండల కేంద్రంలో శివాలయం దగ్గరికి వేసే రోడ్, మెయిన్ రోడ్ నుంచి శివాలయం, ఇక్కడ నుంచి అంటే మొత్తం నడి ఊర్లో అక్కడ సిమెంట్ రోడ్ ఏనిస్తలేరు, బోర్వెల్స్ ఏనిస్తలేరు. కడంబ మన ఇక్కడ కూడా మన ఇక్కడ అంబగట్ట, గంగాపూర్ ఎక్కడ కూడా మనకు బోర్వెల్స్ వేసే పరిస్థితి లేదు. మొత్తంగా 1500 స్క్వేర్ కిలోమీటర్ల జాగాలో ఏదైతే వీళ్ళు రిజర్వ్ గా టైగర్ కన్సర్వేషన్ రిజర్వ్ గా డిక్లేర్ చేస్తున్నారో అందులో 1,00,000 హెక్టార్లు కేవలం కాగజ్నగర్ డివిజన్ లోనే ఉంది. 1,00,000 హెక్టార్లు అంటే 2.5 లక్షల ఎకరాల భూమి పూర్తిగా ఈ రిజర్వ్ కిందకి టైగర్ కన్సర్వేషన్ రిజర్వ్ పోతే ఈ ప్రజలు ఎట్లా బతకాలి? చాలా మంది పొడుగు వ్యవసాయం చేసుకుంటారు, ఆదివాసులు కానివ్వండి, గిరిజనేతరులు కానివ్వండి, గిరిజనేతరులు కానివ్వండి, ఇవాళ బతుకుదెరువు అంతా ప్రశ్నార్థకమే అవుతుంది. కాబట్టి ఇటువంటి తడి బట్టతోటి గొంతు కోసే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి మంత్రి గారు ఇదివరకున్న సీతక్క గారు పలాయనం చిత్తగించింది. ఆమె ఇక్కడ నుంచి ఆదివాసులకు 18 నెలల చేసింది శూన్యం. ఏం చేసింది? ఒక రోడ్ వేసిందా? ఒక ఐటీడీఏ ద్వారా ఒక గిరిజన కుటుంబానికి ఏమైనా ఆసరా అయినరా? వీళ్ళు 18 నెలల జియో తీసుకొచ్చి మా తడిబట్టతోటి గొంతు కోసి మా నెత్తిన షెడకోపం పెట్టి మీరు ఆ నిజామాబాద్ పోతే ఇక్కడ ఆదివాసులు మోసం చేసినట్ట కాదా? ఆదివాసులు గత 15 రోజులుగా ఇక్కడ కలెక్టరేట్ ముందట ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు చేస్తా ఉంటే కనీసం వాళ్ళని పరామర్శించిన పాపాన పోలేదు కాంగ్రెస్ నాయకులు. ఇక వీళ్ళు మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే ప్రజలకు పిలుపునిచ్చేది ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఈ 15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఊర్లలో అడుగు పెడతారో వాళ్ళని నిలదీయండి. ఇప్పటికే ఇంత దిగ్బంధనం, ఫారెస్ట్ వాళ్ళు ఇంత నిర్బంధకాండ నడుస్తూ ఉంటే ఇంకా కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట మా భూములు మా బతుకు తెరువు గుంజుకునే ఏర్పాటు ఫారెస్ట్ అధికారులు చేస్తా ఉంటే కనీసం ఎందుకు స్పందిస్తలేరు అని మీరు ఊర్లలోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను అడగాలి. మాకు కనీసం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తే కనీసం మేము దానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, లేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఎట్లా చేయాలి, ప్రజలను కనీసం సమాయత్తపరచకుండా ఎట్లా చేయాలనేది కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మమ్మల్ని కూడా గుమ్రా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఊళ్ళలోకి వస్తారో వాళ్ళని తప్పకుండా నిలదీయవలసిందిగా నేను పిలుపునిస్తున్నా. ఇది ఒక్కటే కాదు, ఇవాళ స్థానిక గ్రామస్తులు కానీ ప్రతి గ్రామంలో ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే గిరిజనులు ఉన్నారో, గిరిజనేతరులు ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించాలని చట్టంలో ఉంది. మరి దాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరిని సంప్రదించారు, ఎక్కడ సంప్రదించారు అనేది కూడా మీరు చెప్పాలి. స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అని ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఈ జీవో తీసుకొచ్చినామని చెప్తారు. స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డులో అందరు కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. మన జిల్లాకు చెందిన వేట్మ బొజ్జు గారు కూడా అందులో ఒక మెంబర్. వారిని అడిగితే మాకు కూడా సమాచారం ఇవ్వలేదంటారు. మరి స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డుకు సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అదే సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా ఈ జీవోని తీసుకొస్తారనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఇది ఒక్కటే కాకుండా నేను రేపటి నుంచి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చేది ఏంటంటే, అన్ని మండల కేంద్రాల్లో మీరు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వండి. ఈ జీవో 49ని దగ్ధం చేయండి, దానం చేయండి, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టండి. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్పంచుకోవాలి. నేను ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ ఏదైతే తుడుందెబ్బ కానివ్వండి, ఆదివాసీ సంఘాలు ఉన్నాయో వారిని కూడా కోరుతున్నా, ఈ జీవో 49 వ్యతిరేక ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మనం అందరం ఒక జేఏసీ లాగా ఏర్పడదాం. తప్పకుండా అటు కోలక్ష్మి గారు, ఇటు నేను మీ దాంట్లో సభ్యులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆదివాసీ గిరిజనేతరులు అందరినీ కలుపుకొని
ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ కుమ్రం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది మనం బతుకు తెరువుకు సంబంధించిన అంశం. ఇప్పటికే రోడ్లు లేక, ఇక్కడ బోరింగ్లు వేసుకోలేక, ఒక కరెంటు తీసుకోలేక, 3 ఫేజ్ కరెంట్ లేక రైతాంగం పూర్తిగా నష్టపోయింది. గ్రామీణ ప్రాంత ప్రజలు పూర్తిగా నష్టపోయారు. కనీసం ప్యాచ్ వర్క్, ఈ కడంబ దగ్గర ప్యాచ్ వర్క్ చేస్తాడు. రోజు ఫారెస్ట్ వాళ్ళే ఆ కడంబ గుండా అటు డబ్బాకు పోతారు. దాన్ని ప్యాచ్ వర్క్ చేస్తామంటే అడ్డుకున్నారు. అది ఎన్నో సంవత్సరాలుగా వేసిన రోడ్ అది. కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు అంటే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూస్తలేదు అని అనుకుంటదట ఫారెస్ట్ అధికారులు. ఇప్పుడు ఏమంటారు, మీకు ఏం కాదు, ఈ జీవో వల్ల మీకు లాభమే అవుతుంది. ఎట్లా లాభం అవుతుంది? మీరు ఇన్ని రోజులు చేసిన నిర్బంధ కాండ ఇంకా డబుల్ అవుతుంది. ఇంకా పర్మిషన్లు ఇంకా టైట్ అయిపోతాయి. ఇక పర్మిషన్లు తీసుకునే పరిస్థితి ఉండదు. ఫారెస్ట్ లోకి కాలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇక్కడ కుర్మ కులస్తులు ఉన్నారు, కుర్మ సోదరులు ఉన్నారు. వాళ్ళు మహారాష్ట్రలోకి గ్రేజింగ్ కోసం ఏదైతే వారికి మందలు పెట్టడానికి పోతారో అక్కడ ఎక్కడ నిర్బంధం లేదు. ఇక్కడ వర్షాకాలం ఇక్కడ కాకినాడ డివిజన్ లో ఎంటర్ కాగానే ఫారెస్ట్ లో అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకుపోవాలి, బైకులు గుంజుకుపోవాలి. ప్రతి వర్షాకాలం మాకు ఈ సమస్య. మరి అక్కడ లేని నిర్బంధం ఇక్కడ ఎందుకు? అక్కడ మీకన్నా బెటర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, అక్కడ ఒక టేక్ చెట్టు ఎన్నడూ కొట్టలే. ఇక్కడ మొత్తం టేక్ చెట్లన్నీ సాఫ్ అయిపోయినాయి, పులులన్నీ సాఫ్ అయిపోయినాయి. పులులు కొట్టిన అసలు దాన్ని పులిని చంపిన మెయిన్ వ్యక్తిని ఇడిచిపెట్టి కింద ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు రిమైండ్ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఎందుకంటే ఆ మెయిన్ వ్యక్తిని పట్టుకుంటే ఆయన ఇలా కూపి అంతా లాగుతాడు, వీళ్ళ బండారం అంతా బయట పెడతాడు. కాబట్టి వీళ్ళు భయపడి వాడిని ఇడిచిపెట్టి కింద స్థాయి వాళ్ళందరినీ పట్టుకున్నారు. ఇక ఫారెస్ట్ వాళ్ళు పూర్తిగా నిలవిడిచి సాము చేస్తారు. కాబట్టి ఈ జియో 49 వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి, ఆదివాసీ సంఘాలు పాల్గొనాలి. మీరు రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెడతాం. ప్రతి మండల కేంద్రంలో తహసీల్ ఆఫీస్ వద్ద మేము వినతి పత్రాలు ఇచ్చి ఈ జియో 49 దగ్ధం చేసే కార్యక్రమం చేస్తాం. అన్ని చోట్ల ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ నెక్స్ట్ లెవెల్ ఉద్యమం అంతా డివిజన్ లెవెల్ కి తీసుకుపోతాం. ఇక్కడ నేను కాకినాడ ఫారెస్ట్ డివిజన్ లో, అక్కడ ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్ లో చేస్తాం. తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా ఈ ఉద్యమం చేస్తాం. నేను ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రివర్యులు సీతక్క గారు ఇప్పుడైతే పలాయనం చిత్తగించి వేరే జిల్లాకి వెళ్లిపోయారు. ఆదివాసులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో, ఏం చేయలేని పరిస్థితిలో చేష్టలు ఉడిగి నేను ఈ ఆదివాసీ సమాజానికి ముఖం చూపించే పరిస్థితి లేదని ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు పారిపోయిన మంత్రి గారిని నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఆదివాసీ సమాజానికి ఏం సమాధానం చెప్తారో నాకు చెప్పండి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ లో ఇంకా చాలా మంది నాయకులు చలామణి అవుతారు. మరి ఈ జియో 49 మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. మరి లేదు జేఏసీగా ఏర్పడితే మీరు కూడా అలా భాగస్వాములు కండి, అందరం కలిసి ఉద్యమం చేద్దాం. ఎట్లా ప్రభుత్వం దిగిరాదో మనకు తెలియకుండా మన కాలు కింద భూమి జరిపే ప్రయత్నం, మన నోటికాడి ముద్దనెత్తుకుపోయే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే మీకు కనీస బాధ్యత లేదా? మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎట్లా ప్రజలు తిరగబడరా? కనీస ఆలోచన లేదా? నేను ఒక్కటే అడుగుతున్నా, ఎక్కడ కాంగ్రెస్ నాయకులు మీకు కనిపించినా వాళ్ళను నిలదీయండి. ఈ జియో 49 కాపీ నేను అన్ని చోట్ల పంపిణీ చేస్తా, దీన్ని చదవండి. ఎవరికైనా దీని తెలుగు తర్జుమా కూడా, తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా అందరు చదవాలి. అందరూ ఈ నియోజకవర్గంలో, ఈ 2 నియోజకవర్గాల్లో ఫారెస్ట్ బాధితులుగానే ఉన్నారు. కాబట్టి వీరికి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మొత్తం 2 నియోజకవర్గాలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను ఈ జియో 49 వ్యతిరేక ఉద్యమంలో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.